నా పేరు ఎస్ వినయ్ కుమార్. నేను ప్రజాశక్తి పత్రికకి ఎడిటర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మేనేజింగ్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ నెల 19వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మనకు ఎన్టీఆర్ స్టేడియంలో, అంటే ఇందిరా పార్క్ సమీపంలో బుక్ ఫెయిర్ జరగబోతుంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్. అన్ని పబ్లికేషన్స్, అన్ని ముద్రణాలయాలు అక్కడ తమ పుస్తకాలని ప్రదర్శించడంతో పాటు వాటిని అమ్ముతారు కూడా. మనకి ఒకే చోట అన్ని పుస్తకాలు దొరకటం అనేది అరుదుగా లభించేటువంటి అవకాశం. హైదరాబాద్లో ఎన్నో చోట్లకి తిరిగితేనో, లేకపోతే మనం ఆన్లైన్లో సెర్చ్లు చేసి పుస్తకాలు కొనాల్సి ఉంటుంది. అదేది లేకుండా ఇక్కడ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. కొంత ఈ సందర్భంగా డిస్కౌంట్ కూడా కొన్ని పుస్తకాల మీద ఇస్తారు. పుస్తకం అనేది మనిషికి చాలా అవసరం. ఈ పుస్తకాల మీద రకరకాల అనేక సామెతలు ఉన్నాయి. అవేంటంటే, చినిగిన చొక్కా అయినా వేసుకో, కానీ ఒక పుస్తకం కొనడం మాత్రం మానేయకు అని. అదేవిధంగా ఒక పుస్తకం 100 మంది సైనికులతో సమానం అని, పుస్తకం ఒక గొప్ప స్నేహితుడు అని, ఇట్లా అనేకమైనటువంటి సామెతలు, మనకు సందేశాలు పుస్తకాలకు సంబంధించి కనిపిస్తాయి. నిజంగానే పుస్తకం అనేది అనేక అనుభవాల యొక్క సారం ఉంటుంది, లేదా అనేక విషయాల యొక్క సారం ఉంటుంది. కొంతమంది మహోన్నత వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు పుస్తకాల రూపంలో వచ్చాయి. వాళ్ళ అనుభవాలన్నీ అందులో మనం చదవచ్చు. దానివల్ల మనకు నాలెడ్జ్ వస్తుంది, విజ్ఞానం వస్తుంది. ఆ విజ్ఞానము నిజ జీవితంలో ఉపయోగపడుతుంది. ఆ విజ్ఞానం వల్ల నాకేమిటి ప్రయోజనం అనుకోనక్కర్లేదు. అది నిజ జీవితంలో ఉపయోగపడుతుంది. చదువు అనేది నిరంతరం సాగాల్సిందే. అది ఇక్కడ నేను డిగ్రీ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, లేకపోతే డాక్టరేట్ చేశాను, ఇంకా నేను చదవటం ఆపేసేయవచ్చు అనేటువంటిది అది ఉండదు. చదువు అనేటువంటిది నిరంతరం సాగుతుంటుంది. అది పుస్తక రూపంలో కావచ్చు, ఇంకేదైనా రూపకంలో కావచ్చు. కానీ మిగతా వాటిలో విషయాలు గమనించటం, పుస్తకం కాకుండా మిగతా అంశాల ద్వారా విజ్ఞానం గడించడంలో సమస్యలు ఉన్నాయి. పుస్తకం అన్ని రకాల విజ్ఞానాన్ని మనకు అందజేస్తుంది. ఎక్స్పర్టైజ్ అనేటువంటిది వస్తుంది. పుస్తకం వల్ల మనం నిపుణులుగా తయారు కావడానికి అవకాశం లభిస్తుంది. ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో మనం నిపుణులుగా తయారు కావాలంటే ఆ రంగానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదవాలి. కనుక అటువంటి అవకాశం మనకు ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్లో లభిస్తుంది. అందరూ కూడా, ఇది లక్షల మంది ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్కి వస్తుంటారు. లక్షల పుస్తకాలు అక్కడ అమ్ముడు పోతుంటాయి. అక్కడ మనకు తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, ఇట్లా వివిధ భాషల పుస్తకాలు మనకు అందుబాటులో ఉంటాయి. పెద్ద పెద్ద పబ్లికేషన్స్ ఉంటాయి, అట్లే గవర్నమెంట్ పబ్లికేషన్స్ ఉంటాయి. అవి వాటి ధరలు కూడా తక్కువ ఉంటాయి. అదేవిధంగా పాత పుస్తకాలు మనకు చదవాలి అనుకొని కూడా దొరకనటువంటి పుస్తకాలు కూడా అవైలబుల్గా ఉంటాయి. ప్రత్యేకించి బాల సాహిత్యం, పిల్లల కోసం రాసినటువంటి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందినటువంటి అనేక మంది రచయితలు పిల్లలను దృష్టిలో పెట్టుకొని రాశారు. ఇప్పుడు మార్క్ ట్వైన్ లాంటి రచయిత ఉన్నాడు అనుకోండి, ఆయన పుస్తకాలు మనకు మార్కెట్లో అక్కడక్కడ ఎంతో వెతికితే కానీ దొరకవు. అవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మార్క్ ట్వైన్ ఏం చెప్పాడంటే, అన్నింటికంటే కష్టమైంది పిల్లల కోసం రాయటం, పెద్దల కోసం రాయటం కంటే పిల్లల కోసం రాయటం కష్టమైంది అన్నాడు. అట్లా మార్క్ ట్వైనే కాదు, అనేక మంది బాలలకు సంబంధించినటువంటి సాహిత్యం రాసినటువంటి వాళ్ళ యొక్క పుస్తకాలు కూడా అందులో ఉంటాయి. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే, ప్రతిరోజు ఏదో పుస్తకం ఆవిష్కరణ జరగటం, అదేవిధంగా దాని మీద విశ్లేషణ జరగటం, కొన్ని సాంస్కృతిక ప్రదర్శనలు జరగటం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక విజ్ఞానం అనేటువంటి
ఒక పెద్ద విజ్ఞానం అనేటువంటి ఆవరణలోకి మనం బుక్ ఫేర్లో ప్రవేశించినప్పుడు మనం విజ్ఞానం అనేటువంటి ఒక పెద్ద ఆవరణలోకి ప్రవేశించినట్టుగా ఉంటుంది. అనేకం మనకు అక్కడ లభిస్తాయి, మన విజ్ఞానాన్ని పెంచుకోవటానికి లభిస్తాయి. ఇటువంటి అవకాశాన్ని హైదరాబాద్లో ఉండేటువంటి మిత్రులు ఎవరు కూడా వదులుకోరు. మీరు కూడా వదులుకోవద్దండి. రండి, మీ పిల్లలతో రండి. మీ పిల్లలతో వచ్చి వాళ్ళు కూడా పుస్తకాలని చూడనివ్వండి, అర్థం చేసుకొనివ్వండి, చదవనివ్వండి. ఈరోజు పుస్తకాలు చదవకుండా ఇప్పుడు విదేశాల్లో అయితే కేవలం పాఠ్యాంశాలే కాదు, చాలా పుస్తకాలని వాళ్ళ చేత చదివిస్తారు. అందుకని వాడికి అంత నాలెడ్జ్ వస్తుంది. మన దగ్గర ఏమైపోయిందంటే కేవలం పాఠ్యాంశాలు చదువుకుంటే సరిపోతుంది, ఇది మనకు ఐఐటికో ఇంజనీరింగ్కో లేకపోతే మెడికల్కో ఉపయోగపడుతుంది అనేటువంటి భావన ఉంది. పిల్లల్ని పుస్తకాలు చదవడానికి ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి చాలామందిలో లేదు. అది తప్పు. పుస్తకాలని చదవడానికి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. అందుకని పిల్లల్ని తీసుకొని రండి, వాళ్ళకి చూడనివ్వండి ఎన్ని పుస్తకాలు అవైలబుల్ ఉన్నాయి, ఎటువంటి పుస్తకాలు అవైలబుల్గా ఉన్నాయి, చదవాల్సినటువంటి పుస్తకాలు ఎన్ని ఉన్నాయి అనేటువంటిది ఈ బుక్ ఫేర్ ద్వారా తెలుస్తుంది పిల్లలకైనా, అదేవిధంగా వృద్ధులకైనా, ఏ వయసు వారికైనా కూడా పుస్తకం అనేది చాలా ఉపయోగకరమైనటువంటిది. అందుకని మీరంతా తప్పనిసరిగా బుక్ ఫేర్ను సందర్శించండి, పుస్తకాలు తీసుకోండి. థ్యాంక్ యూ.